హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా ఈవిన్ ఓటీటీలో రిలీజ్ అయిన మన మౌలి యొక్క లిటిల్ హార్ట్స్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిటిల్ హార్ట్స్ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, మనోడు ఎంసెట్ రాస్తాడు కానీ ఫెయిల్ అయిపోతాడు అనమాట. ఇంకా చెప్పాలంటే రాయుడు. సో అది రాసేటప్పుడు అది ఆన్సర్ షీట్ ఫిల్ చేయాలి బబుల్స్ లాగా. అక్కడ మనోడు మిస్టేక్ చేస్తాడు. సో అందువల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతాడు. సో ఫెయిల్ కూడా అయిపోతాడు అనమాట. సో దాని తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఎంసెట్లో సరిగ్గా రాయలేదనేసి కోచింగ్ సెంటర్కి పంపించి చదవమంటాడు. సో అలా కోచింగ్ సెంటర్కి వెళ్ళిన మనోడికి అక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది. సో శివాని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లవ్లో పడతాడనమాట. సో దాని తర్వాత ఏమైంది, లవ్ చేస్తాడు. సో లవ్ చేసే కొద్దీ తనకి తెలిసే ఒక విషయం ఏమంటే, తనకన్నా ఆ అమ్మాయికి ఏజ్ ఎక్కువ అనేసి. సో దాని తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరూ లవ్ చేస్తారా లేదా, ఆ లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఏమైంది, చివరికి వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్లైన్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళ తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమా తీసిన విధమే. ఈ సినిమా స్టోరీ అనేది చాలా చాలా సింపుల్ అండ్ నార్మల్ అయిన ఒక స్టోరీయే. సో ఇంతకుముందు మనం ఎన్నోసార్లు ఇలాంటి స్టోరీస్ చూస్తుంటాం. సో ఒక లవర్స్ వాళ్ళిద్దరూ చివరికి కలిసాలి అనేసి. బట్ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఎంత సూపర్గా తీయాలనేది ఎంత ముఖ్యమో అంత ముఖ్యం. సో అలా చూస్తే ఈ సినిమా డైరెక్టర్ అంత సూపర్గా ఈ సినిమాని అయితే తీశారనమాట. ముఖ్యంగా ఎక్కడ కామెడీ ఉన్నాలో అక్కడ కామెడీ అనేది సూపర్గా ఉండింది. అండ్ అదేలాగా ఈ సినిమాలో ఎక్కడ కూడా మరీ అంత ఎక్కువ సీరియస్ అనేది ఉండదు. సో చూపిస్తారు, ఇంట్లో తెలుస్తుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అవన్నీ చూపిస్తారు. బట్ అవి ఏవి కూడా ఓవర్ టూ మచ్గా ఎక్కువ ఓవర్ డ్రామాటిక్గా కాకుండా ఒక నార్మల్గా సూపర్గా తీసుకుపోయారు. అది చాలా చాలా బాగుండింది అనమాట. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ బాగుండింది. ఫస్ట్ మనోడు మౌలి. సో ఎప్పటి నుంచో కొంచెం బాగా తెలిసిన ఒక ఫేస్. సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అనేసి అండ్ వెబ్ సిరీస్ కూడా చేశాడు మనోడు. కానీ ఓవరాల్గా ఇప్పుడు హీరో అయిపోయాడు. సో ఫస్ట్ హీరోగా చేసిన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ రావడం అనేది పెద్ద విషయం అనమాట. సో తనకి ఎలాంటి స్క్రిప్ట్ నచ్చుతుందో చేస్తే అలాంటి స్క్రిప్ట్ తీసుకొని మరీ చేశాడు. సో ఇదే కావాల్సింది. ఎత్తడం, ఫైటింగు, నలుగురిని కొట్టడం, పెట్టడం అలాంటివి చేస్తే ఏంట ఇది అందరూ రొటీన్గా చేసేది కదా అనేలా ఉంటుంది. సో అలాంటి మంచి ఒక కామెడీ డ్రామానో లేకపోతే ఎమోషనల్ డ్రామాస్, అలాంటి డ్రామాస్ ఫిలిం చేస్తే ఓకే, ఒక బాగా ఉంది కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎత్తడం, కొట్టడం అలా ఉంటే మాత్రం కొంచెం ఏంద్రా ఇది స్టార్టింగ్ అయినా అనిపిస్తుంది. సో మనోడు చేసిన ఈ సినిమా చాలా చాలా సూపర్గా ఉంది. క్యారెక్టర్ పరంగానో సరే, యాక్టింగ్ పరంగానో సరే. బట్ ఏమైనా హీరో అయినప్పటికీ మనకి ఇంకా చెప్తే ఇంకా యూట్యూబ్లో చూసిన అదే ఫీలింగ్ ఉంది. బట్ ఓవరాల్గా ఇప్పుడు మనోడు హీరో. సో అది చాలా చాలా హ్యాపీ అనమాట. దెన్ హీరోయిన్గా చేసిన శివాని. సో తను సూపర్గా చేస్తుంది. తను ఇచ్చిన క్యారెక్టర్ అంతా సూపర్గా ఉండింది. అండ్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుండింది అనమాట. అండ్ హీరోకి ఫ్రెండ్గా ఒకడు వస్తాడనమాట. సో తనైతే సూపర్గా చేశాడు ఆ క్యారెక్టర్. అండ్ తన పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉండింది. అండ్ దాని తర్వాత హీరో వాళ్ళ అమ్మ నాన్న అండ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న. హీరోకి ఒక తమ్ముడు ఉంటాడు. సో వాడు. సో అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అనేది చాలా చాలా సూపర్గా చేశారనమాట. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా సూపర్గా ఉంది. ఈ మూవీకి ఎట్లా ఉంటే బాగుంటుందో కరెక్ట్గా వాడుకున్నాను అనమాట. సూపర్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుందన్నమాట, ఈ దూరమే అనేసి. ఆ సాంగ్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకో తెలియదు, ఆ సాంగ్ అంటే నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం.
దానికి ముఖ్యమైన కారణం ఆ సినిమాని ఆ పార్ట్ని ఈ సినిమాలో ప్లేస్ చేసిన విధానం. సో తను బెంగళూరుకి వెళ్ళిపోతుంది, మనోడు ఇక్కడ నుంచి చదువుకుంటూ ఉంటాడు. సో కట్ చేస్తే ఒక 3-4 years తర్వాత అనే ఒక టైం లైన్ స్కిప్ చేసి చూపిస్తారు అనమాట. ఆ సాంగ్ వచ్చేటప్పుడు అది చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కామెడీ అనేది సూపర్గా వర్కౌట్ అయింది అనమాట. ఒక ఫన్ ఫిల్డ్ ఒక డ్రామా ఫిలిం, ఒక లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ లిటిల్ హార్ట్స్ ఈ సినిమాని చూడండి. ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూసారని కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఈ ఇయర్లో రిలీజ్ అయిన తెలుగు సినిమాస్లో. ఎక్స్పెక్టేషన్స్ ఉండింది, కానీ ఎక్స్పెక్టేషన్స్కి మించిన ఒక పెద్ద హిట్ సినిమా ఇది. సో మా ఊర్లో అయితే ఈ సినిమా చాలా చాలా సూపర్గా పర్ఫామ్ చేసింది అన్నమాట థియేటర్స్లో. మేము అందరూ పోయి చూసాం, మేము మా ఫ్రెండ్స్ అలా అందరూ. ఈ సినిమాని థియేటర్స్లో చూడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఈ సినిమా ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఒక ఫన్ ఫీల్డ్, ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ డ్రామా అని చెప్పచ్చు. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఈ సినిమా ఎలా ఉండింది అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి నా ఛానల్ని, అదేలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.